మీరు దేవుడి దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అయస్కాంతపు ఆకర్షణలోనికి వెళితేనే ఇనప మొక్క అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది. దేవుని ఆకర్షణ పరిధిలోనికి ఎప్పుడు దేవుని పనిలో ఉండండి, ఎప్పుడు చర్చిలో ఉండండి, ఎప్పుడు కార్యాల్లో ఉండండి, ఆయన మిమ్మల్ని ఆకర్షిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆకర్షణలో ఉన్నారో అపవాది ఏం చేయలేడు. ఎప్పుడైతే ఆయన ఆకర్షణకు దూరంగా ఉన్నారో అప్పుడు అపవాది మింగేస్తాడు, అపవాది మనలోకి వచ్చేస్తాడు. దేవుని ఆకర్షణలో ఉంటారా, దేవుడు మీలో ఉంటాడు. లేదు దేవుని ఆకర్షణకు దూరంగా ఉంటారా, మీలో ఆల్రెడీ ప్రవేశించాడు. కనుక అపవాది ఉనికి పట్టేది పరలోకంలో అడిగి చోట్లేదండి, పరలోకంలో వాడికి చోట్లేదు. పాతాళమా, ఇంకా పాతాళానికి వెళతాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు పంపిస్తాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడా? లేడు. కొండల్లో ఉన్నాడా? లేడు. చెట్టు ఎక్కి ఉన్నాడా? లేడు. పాడుబడిన బంగ్లాలో ఉన్నాడా? లేడు. మరి ఇప్పుడు వాడు ఉనికి పట్టెక్కడా? నువ్వే, నీ దేహం. జాగ్రత్త. ఎన్నో దేహాలను వాడి నిలయాలుగా, వాడి ఇల్లుగా మార్చేసుకున్నాడు. మన దేహం దేవునికి మాత్రమే నిలయం అవ్వాలి. ఆయన ఆకర్షణలో ఉండండి. ఒకవేళ ఈ ఆకర్షణ దాటారా, వాడు మనలో ప్రవేశిస్తాడు. మన శరీరం కూడా వాడికి ఉనికి పట్టుగా మారుతుంది.